హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్లో మొత్తానికి ఢిల్లీ క్యాపిటల్స్ ఘనమైన విజయాన్ని సాధించింది. మొట్టమొదటి విజయాన్ని సాధించింది. మొత్తానికి ఒక ట్రెండ్ అయితే మారింది ఈరోజు, అంటే నిన్నటి మ్యాచ్లో. ఎందుకు అంటే లాస్ట్ 3 మ్యాచెస్ హోమ్ మ్యాచెస్ గెలిచాయి. టాస్ గెలవడమే కాకుండా వాళ్ళు కూడా చేసేయడం విశేషం. కానీ నిన్నటి మ్యాచ్లో డిఫరెంట్. అవే టీమే టాస్ గెలిచింది, అవే టీమే చేజ్ చేసింది ఆ రన్ చేజ్ని. సో మరి ఎలాంటి విధంగా జరిగింది మ్యాచ్ అనేది మనం డిస్కస్ చేద్దాం. చాలా వరకు మిస్టేక్స్ అయితే లక్నో సూపర్ జైంట్స్ నుంచి అయితే ఉన్నాయి. సో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నాయి ఏంటి మొత్తం పూర్తిగా మనం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచిన కెప్టెన్ మొత్తానికి ఫీల్డింగ్ అయితే ఎంచుకున్నాడు అక్షర్ పటేల్. సో దానికి అనుగుణంగా మంచి స్టార్టే వచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్కి. ఎస్పెషల్లీ అది ఏ విధంగా వచ్చింది, 19 వరకు సాఫీగా సాగుతూ వెళ్ళిపోతుంది ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క ఇన్నింగ్స్. ఆ టైంలో మంచిగా షాట్ ఆడి మిచ్మాష్ అయితే ఫీల్డర్ చేతికి తగిలి మొత్తానికి రన్కి వెళ్ళిన తర్వాత రిషబ్ పంత్ దురదృష్టకరంగా తను రన్అట్ అయితే అవ్వడం జరిగింది. 7 రన్స్కి తను వెనుదిరిగేసరికి లక్నో సూపర్ జైంట్స్ యొక్క స్కోర్ 19. అక్కడి నుంచి వరుస క్రమంలో 48 వరకు అయితే పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. కొంత 30+ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. బట్ ఎడెన్ మార్క్రమ్ 11 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత నుంచి వరుస క్రమంలో వికెట్స్ అయితే కోల్పోతూ వచ్చింది. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో చాలా వరకు వికెట్స్ అయితే కోల్పోతూ వచ్చింది. 141 వరకు ఎక్కడ కూడా నిలువరించలేకపోయారు అనే చెప్పుకోవచ్చు. బట్ అంతో ఇంతో అబ్దుల్ సమద్ ఆడటం వల్ల 140కి అయితే రీచ్ అవ్వగలిగింది. అయితే ఇక్కడ ఒక మిస్టేక్ అయితే జరిగింది. రన్స్ తక్కువగా ఉన్నాయి, స్కోరు మనకి సరిపోవట్లేదు అన్న ఉద్దేశంలో వాళ్ళు సర్ఫరాజ్ కదవకాన్ని అయితే తీసుకోవడం అయితే జరిగింది. కానీ అది మాత్రం కలిసి రాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను బ్యాటింగ్లో 15 రన్స్ చేసినప్పటికీ చాలా వరకు ఇంపాక్ట్ అనేది కలిగింది. బట్ బౌలింగ్లో అయితే వికెట్స్ అయితే తీసుకోలేకపోయాడు. బిగ్ బ్యాష్ రాతి లేని లోటు లక్నో సూపర్ జైంట్స్లో కలిగిందని చెప్పుకోవచ్చు. సో తర్వాత లుంగి ఎంగిడి 19th ఓవర్ వేయడానికి వచ్చాడు. 19th ఓవర్ వేయడానికి వచ్చిన తర్వాత లాస్ట్ ఓవర్ ఏదైతే ఉందో లాస్ట్ ఓవర్ వరకు కూడా ఫుల్ ఓవర్స్ కోట అయితే వాళ్ళు ఆడలేకపోయారని చెప్పొచ్చు. 18.4 ఓవర్స్లో 141 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది. ఆల్అవుట్ అయితే అయ్యింది. దీంట్లో లుంగి ఎంగిడి అండ్ యార్కర్ కింగ్ నటరాజన్ ముఖ్య భూమిక పోషించారు. అంతో ఇంతో చేయి వేసి కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు అయితే తీసుకోగలిగాడు తన చైనామెన్ స్పిన్తో. సో మొత్తానికి అక్షర్ పటేల్కి 1 వికెట్ రావడం వల్ల 14 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు ఢిల్లీ క్యాపిటల్స్. 141 రన్స్ అయితే స్కోర్ బోర్డ్ పైన పెట్టగలిగారు. అనంతరం లక్ష్య ఛేదన్ను ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్కి ఏమాత్రం ఊహించని స్టార్టే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొహమ్మద్ షమి ఫస్ట్ ఓవర్ వేయడానికి వచ్చిన ఫస్ట్ బాల్కే కేఎల్ రాహుల్ గోల్డెన్ డక్గా వెనుదిరిగిన తర్వాత 26 వరకు వికెట్ల పతనం అయితే ఆగలేకపోయిందని చెప్పుకోవచ్చు. 26 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్ వరకు పడింది. అక్కడి నుంచి ఇన్ఫాక్ట్ సబ్గా వచ్చినటువంటి సమీర్ రిజ్వీ మంచి మూవ్ అనే చెప్పుకోవచ్చు. నిన్నటి మ్యాచ్లో తీసుకున్న ఇనిషియేటివ్ ఎవరైతే తీసుకున్నారో నిజంగా వాళ్ళకి కంగ్రాచులేట్ చెప్పాల్సిందే. సో మంచిగా పార్ట్నర్షిప్ అయితే సాగించారు ఇద్దరు కలిసి.
సమీర్ రిజ్వీ అదేవిధంగా క్రిస్టియన్ షాప్స్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే కొనసాగించారు. ఎక్కడ 26/4, ఎక్కడ 126/4. ఏ మాత్రం మిడిల్ ఓవర్స్లో కానీ డెత్ ఓవర్స్లో కానీ ఒక ప్లాన్, ఒక విజన్ ఏది కూడా సరిగా లేదని చెప్పుకోవచ్చు. క్యాచెస్, మిస్ఫీల్డ్స్ అండ్ వికెట్లు తీసేవారు కనుమరుగవ్వటం అండ్ కొంతవరకు అయితే టైట్ లైన్ అండ్ లెన్స్కి బౌలింగ్ అయితే చేసినప్పటికీ 16th ఓవర్లో మళ్ళీ మొమెంటం అనేది మళ్ళీ ఢిల్లీ క్యాపిటల్స్ వైపు అయితే రావడం జరిగింది. ఎప్పుడైతే 6 అయితే తగిలిందో అక్కడి నుంచి మళ్ళీ మొమెంటం అనేది వచ్చింది. బట్ ఒకవేళ 6 రాకపోయినప్పటికీ వాళ్ళు ఆడుతూ పాడుతూ చేసే క్రమంలోనే ఉన్నారు. సింగిల్స్, 2s తీసుకున్నప్పటికీ సమీకరణం అంతగా ఎక్కువగా లేనప్పటికీ ఊపిరైతే పీల్చుకున్నాయి. హేమంత్ బదానీతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ వై వేణుగోపాలరావు ప్రతి ఒక్కరు ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క క్యాంప్ ఆనందోత్సవాలతో వెలిగిపోయిందని చెప్పుకోవచ్చు నిన్న. సో టోటల్గా 17.1 ఓవర్స్లో ఈ రన్ చేజ్ అయితే పూర్తి చేశారు 17 balls రిమైనింగ్ ఉండగానే. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి ఇంపాక్ట్ చేసినటువంటి సమీర్ రిజ్వీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి లక్నో సూపర్ జైంట్స్ నుంచి వికెట్స్ కనుక చూస్తే 4 వికెట్లు పడ్డాయి కదా. సో మొహమ్మద్ షమీకి 1, మోసిన్ ఖాన్కి 1, ప్రిన్స్ యాదవ్కి తనకు 2 వికెట్లు అయితే రావడం జరిగింది. 2 for 20 మంచిగా బౌలింగ్ చేసి వికెట్స్ అయితే తీసుకోవడం విశేషం. ఫస్ట్ ఓవరు మోసిన్ ఖాన్ మిడిల్ ఓవర్ వేసి వికెట్ తీసుకోవడం అది ఇంకా పెద్ద మూవ్ అనే చెప్పుకోవచ్చు. బట్ తీసుకున్న నిర్ణయం ఏది కూడా కలిసి రాలేదు. బిగ్ బ్యాష్ రాటి లేని లోటు తెలిసొచ్చింది ఎల్ఎస్జీకి. ఓకే ఫ్రెండ్స్, ఇకపోతే ఈరోజు మ్యాచ్ నెంబర్ 6 SRH వర్సెస్ KKR. ఇది ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతుంది కాబట్టి సో ఈరోజు మ్యాచ్ ఎవరు విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.